ఉదయస్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము మా విశ్వాసము వృద్ధి పొందించు. మా విశ్వాసము వృద్ధి పొందించు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అపోస్తులుడు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ఉదయకాల వేళలో అనుదిన ఉదయస్తుతి కార్యక్రమంలో ఇలాగో ఆయన సన్నిధిలో చేరి ప్రతి ఉదయకాల వేళలో ఆయన గణపరిచే భాగ్యాన్ని, ఆయనను స్తుతించే భాగ్యాన్ని, ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అనే మాటలు మనం చదువుకుంటూ ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే నీ ఎడల నా ఎడల కృప చూపించాడు. కృప కలిగిన దేవుడు ఆయన కదా, కృప సమృద్ధి కలిగినటువంటి దేవుడు ఆయన. ఇక్కడ మనం గమనిస్తే మా విశ్వాసము వృద్ధి పొందించము అని అపోస్తులు అడుగుతూ ఉన్నారు. మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో అడుగుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురునబడిన సిమోను, అతని సహోదరుడకు అంద్రియ, జెబెదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడకు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమై, తోమా, సుంకరేణ మత్తయి, అల్ఫయి కుమారుడకు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బాయి, కనానీయుడైన సిమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడు కానీ అని చెప్పి చూస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే అపోస్తులుడు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా మాట్లాడగా అని చూస్తుంటున్నాం. వారి పేర్లు చూసాం. తమకు విశ్వాసము లేదని కాదు, కానీ యేసు ప్రభువుతో సేవ నిర్వహణ కార్యమందు సహోదరులుగా జీవించి విశ్వాసమును యేసు ప్రభువు చేసిన అద్భుత కార్యములు చూచి తమకున్న విశ్వాసము అల్పము అని గ్రహించి దాన్ని వృద్ధి పొందించమని అడిగారు. అనేక అద్భుతాలు వారి మధ్య చేశాడు. వారి విశ్వాసము పెరగవలసినంతగా పెరగలేదు. అందుకు ఆయన వారిని ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా అని 5 సార్లు హెచ్చరించాడు. అల్ప విశ్వాసులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, 3వ వచనంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది ఎడమ చేతికి తెలియకుండా వలెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక మనం గమనిస్తే
అల్ప విశ్వాసులు అనే మాట మనం చూస్తాం. నువ్వు చేసే ఆ ధర్మం ఏదైతే ఉందో, ఆ రహస్యంగా ఏదైతే నువ్వు చేస్తున్నావో, కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అని చెప్పి చూస్తాం. ఏమన్నాడు ఇక్కడ కూడా? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అని చెప్పి చూస్తాం. వారి మధ్య చేసిన ఆ అద్భుత ఆశ్చర్య కార్యములు చూశారు. వారి విశ్వాసము పెరగవలసినంతగా పెరగలేదన్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ కూడా అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి, మా విశ్వాసము వృద్ధి పొందించమని అడుగుతున్నప్పుడు ఆయనతో కూడా ఆయనతో ఉన్నారు, అపోస్తలులుగా పిలువబడ్డారు, ఆయన శిష్యులుగా ఉన్నారు, ఆ కార్యక్రమంలో కూడా ఆయనతో ఉన్నారు. మరి విశ్వాసము వారు వృద్ధి చేసుకోలేకపోయారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అతనితో అనెను. అందుకు రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోగు సాగి ప్రభువా నన్ను కరుణించమని కేకలు వేశాడు. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి. యేసు ప్రభు వైపుకు చూస్తున్నంతసేపు బాగునే ఉన్నాడు, కానీ అదిగో ఆ గాలిని చూచి భయపడిపోయాడు. నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు. అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడుతున్నావు అని గద్దించినట్లుగా చూస్తుంటున్నాం. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు. ఇక్కడ కూడా ఒక సందర్భంలో మనం చూస్తే ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచారు. అయితే అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుని వారితో చెప్తున్నప్పుడు, కాగా వారు మనము రొట్టెలు తేనందుకు కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకుంటున్నారు. అలా చెప్పిన సందర్భం వేరు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మరి సందేహపడుతున్నట్లుగా చూస్తుంటున్నాం. అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు. అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని అనే మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూస్తే 21 అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముని ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచునని వారితో చెప్పాను. ఇక్కడ కూడా మనం గమనిస్తే
వారి యొక్క అల్ప విశ్వాసము చేతనే అనే మాట మనం చూస్తాం. ఆహార విషయంలో 2 సార్లు, ప్రాణాపాయంలో 2 సార్లు, దయ్యములు వెళ్ళగొట్టలేకపోయిన సందర్భంలో ఒకసారి మనం చూస్తుంటాం. అల్ప విశ్వాసులు, మీరు ఎందుకు సందేహపడుతున్నారు? మన యొద్ద రొట్టెలు లేవని ఎవరు చెప్పారు? అనే మాట మనం చూస్తుంటాం. వారు వృద్ధి పొందించుకోలేకపోయారు. మనం గమనిస్తే విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఆయన ఎంతైనా నమ్మదగిన వాడనే మాట మనం చూస్తాం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎప్పుడైతే దేవుని మీద మనము ఎంతైనా విశ్వాసము కలిగి ఉండవచ్చు. విశ్వాసము వృద్ధి పొందుటకు కొన్ని కారణాలు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఈ పత్రికలో మనం చూస్తున్నాం. విశ్వాసము ద్వారా విశ్వాసం అంతకంతకు వృద్ధి పొందుతుంది. అంతేకాదు, క్రీస్తును గూర్చి ఎంతగా ఎరుగుతామో అంతగా మన విశ్వాసము వృద్ధి పొందుతుంది. ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన సృష్టికర్త, సృష్టికి నిర్మాణకుడు, సర్వాధికారి, సర్వకృపానిధికు దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడు, ప్రజలను రక్షించడానికి పరలోకం నుండి భూలోకానికి మానవుడిగా మధ్యవర్తిగా వచ్చాడని నమ్మి విశ్వాసముతో నీ హృదయంలో చేర్చుకుంటే నీకు విశ్వాసం వృద్ధి పొందుతుంది. ఆయన ఎవరో తెలుసుకోవాలి. ముందు ఆయన ఎటువంటి సుగుణములు కలిగిన వాడో తెలుసుకోవాలి. అపోస్తులు ఆయనతో ఉన్నటువంటి వారి మధ్య చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు చూశారు, కానీ వారి విశ్వాసమును వృద్ధి పొందించలేకపోయారు. క్రీస్తుని గూర్చి ఎంతగా ఎరుగుతామో అంతగా మన విశ్వాసం వృద్ధి పొందుతుంది. 10వ అధ్యాయము 17లో మనం గమనిస్తాం. 10వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. వినాలి, క్రీస్తు మాటలు వినాలి, విశ్వాసం పెట్టి వినాలి, అంతకంతకు వృద్ధి పొందించుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 39వ వచనంలో లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యించుచున్నవి అని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఆ జీవాధిపతి అయినటువంటి ఆ దేవాది దేవుని గురించి చూస్తున్నాం. క్రీస్తును లోతుగా ఎరిగి ఉండి లేఖనాలు పరిశోధించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి, వాటిని ప్రకారం మనం జీవించాలి. ఆ మాటలు మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ మాటలు దేవుని గూర్చిన మాటలు. ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తును లోతుగా ఎరగాలి. ఆయన ఎత్తు, వెడల్పు, ఆయన పొడవు, ఆయన సుగుణము, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎరిగిన వారుగా ఉండాలి.
ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పది. ఆయన క్రీస్తును ఆయన పునరుత్థాన బలమును ఎరువుటకు సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకోవాలి. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తాం. పెంటతో సమానంగా ఎంచుకోవాలి. క్రీస్తును ఆయన పునరుత్థాన బలమును ఎరుగుటకు సమస్తాన్ని నష్టపరుచుకోవాలి. ఈ భూ సంబంధమైనది మనతో ఏదీ రాదు. ఈ లోకంలో ఉన్నంతసేపే అది. ఎప్పుడైతే దాన్ని నష్టపరుచుకుంటామో ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాము. ఈ భూమి సంబంధమైనది ఎప్పుడైతే నువ్వు వృద్ధి పొందించుకుంటావో నీ ఆత్మీయత తగ్గిపోతుంది. ఈ భూ సంబంధమైన దాన్ని ఎప్పుడైతే నువ్వు నష్టపరుచుకుంటావో దాన్ని ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లపడతావు. ఆయనను చూస్తావు, ఆయన ఎరుగుతావు, ఆయన లేఖనాలను చదువుతావు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావు. క్రీస్తును ఆయన పునరుత్థాన బలమును ఎరుగుటకు సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకోవాలి. ప్రార్థనలోను వాక్యములోను అభివృద్ధి పొందాలి. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. చూడండి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లించగలము అని చెప్పిస్తాం. అంతేకాదు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో కూడా మనం గమనిస్తే 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కూడా గమనిస్తే, సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఎడయనగా మీ విశ్వాసము బహు అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఎంత గొప్ప దేవుడు! మీ విశ్వాసము బహు అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల సహోదరుని ఎడల ప్రేమ విస్తరించబడాలి. ప్రేమ విస్తరించబడాలి. ప్రేమామయుణ్ణి కలిగినటువంటి నీవు నేను ప్రేమను కనపరిచే వారిమిగా ఉండాలి. ప్రేమించే వారిమిగా మనం ఉండాలి. అయ్యా మా విశ్వాసమును అభివృద్ధి చేయి అని అడిగినప్పుడు, అయ్యా నాకు జ్ఞానము లేదు, నాకు జ్ఞానము దయచి ఆత్మీయంగా వర్ధిల్లబట్టడానికి నాకు సహాయం చేయి. మీ వాక్యము వినడానికి నాకు చెవులు అయా గ్రహించే శక్తిని నాకు దయచి. అయ్యా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే శక్తిని నాకు దయచి అని నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో అడుగుతావో అప్పుడు దేవుడికి ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. అదిగో అపోస్తులు అడగకనే ఆయనతో ఉన్నారు. ఆయన చేసిన సూచక క్రియలు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చూశారు. కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయారు. మా విశ్వాసము వృద్ధి పొందించు అయ్యా, మాకు నీ రక్షణను దయచి నీ సన్నిధిలో మేము ఉండాలనుకుంటున్నాం. అయ్యా నీవే నిజమైన దేవుడవు, రక్షకుడవని నేను హృదయంలో చేర్చుకున్నాను. నా కొరకే కదా 2025వ సంవత్సరానికి ముందుగా అయ్యా ఈ లోకానికి వచ్చావు. నా కొరకే కదా నువ్వు ప్రాణం పెట్టావు. నా కొరకే కదా రక్తము చిందించావు. నా కొరకే కదా హేళన చేయబడ్డావు, తృణీకరించబడ్డావు, అవమానపరచబడ్డావు, చెంప మీద వెంట్రుకలు ప్రేకించుకున్నావు. అయ్యా నా కొరకే కదా కాళ్ళు చేతులను చీల కొట్టించుకున్నావు. నా కొరకే కదా వీపు నాగడు చాలా వల్ల దున్నబండలుగా కొట్టించుకున్నావు. నా కొరకే కదా నువ్వు అయ్యా శిరస్సుపై ముళ్ళ కిరీటము పెట్టించు. నా కొరకే కదా ఉమ్మి వేతలు, అవమానములు, నిందను పొందావయ్యా. నన్ను రక్షించావయ్యా, నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే హృదయంలో పశ్చాత్తాపముతో విశ్వాసముతో హృదయంలో చేర్చుకుని నోటితో ఒప్పుకుంటావో
అప్పుడు నువ్వు రక్షింపబడతావు. నిన్ను రక్షిస్తాడు దేవుడు. అదిగో వారు అడిగింది అది, అయ్యా మాకు వృద్ధి పొందించు, మా విశ్వాసము వృద్ధి పొందించు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని రక్షించు అని అడిగినప్పుడు నీకోసమే నా కోసమే రక్తము చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి మరలా మూడవ దినం మృత్యుంజొల్లేసి తనికుడు పార్శ్వంలో కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రాని అట్టి దేవుణ్ణి హృదయంలో చేర్చుకుంటే నెమ్మది. అటువంటి దేవుని వాక్యముని వింటే వృద్ధి పొందుతాం. అటువంటి దేవుని చేర్చుకొని మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించి దేవుడు నీకు బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేస్తాడు. అట్టి దేవుని ఆశ్రయిస్తే నీకు మేలు, పరలోకం ఉన్నది. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, మేము నమ్మతగని వారము తండ్రి. అదిగో పేతురు నీ వైపుకు చూస్తూ నడుస్తున్నప్పుడు చక్కగా నడిచాడు. ఎప్పుడైతే గాలిని, ఆ తుఫానును చూశాడో భయపడిపోయి మునిగిపోయి సాగుతున్నాడు. ప్రభువాని కేకలు వేశాడు. అల్ప విశ్వాసి అని చెయ్యి పట్టుకుని లేపిన దేవుడు తండ్రి. అట్టి గొప్ప దేవుని ఉదయకాల వేళలో నోరార మనసారా నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.